నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. H1B వీసా పెంపు వల్ల భారత టికీల పరిస్థితి ఏంటి? అమెరికా అధ్యక్షుడి వ్యూహం ఏంటి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కుదిలైపోతుందా? ఇప్పటికే సుంకం పెంపు వల్ల అమెరికా భారత్ మధ్య దూరం పెరుగుతోంది. ఇక ఐటీ రంగంలోనూ సంక్షోభం తప్పదా? డాలర్ డ్రీమ్స్ కంటున్న భారత టెకీలు ఇక వెస్ట్ వైపు కాకుండా ఈస్ట్ వైపు చూడాల్సిందేనా? అసలు ఏం జరుగుతుంది అమెరికాలో? చర్చిద్దాం. దీనిపైన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు ప్రొఫెసర్ శేషు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ. నమస్తే అండి శేషు గారు. శేషు గారు, H1B వీసా దరఖాస్తు రుసుమును సంవత్సరానికి 88 లక్షల రూపాయలు పెంచడం అంటే మామూలు విషయం కాదు. అసలు ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీనికంటే ముందు అసలు H1B వీసా అనేది ఎవరికి పనికొస్తుంది? ఎవరు వెళ్ళాలి ఈ వీసా మీద? నమస్కారం. గత కొంతకాలంగా అమెరికా వైఖరి భారత్ పట్ల ఎలా ఉంది అంటే, నోటితో పలకరిస్తూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తాను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు భారత్ వ్యతిరేక నిర్ణయాలు అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. అది సుంకాల విషయంలో కావచ్చు. సుంకాలు అయితే మరీ దారుణం. ఏంటి అని అంటే, దరిదాపు ప్రపంచంలో ఏ దేశం పైన వేయనంత సుంకం, 50% సుంకం భారతదేశం పైనే వేశారు. దానికి చూపిస్తున్నటువంటి కారణాలు కూడా సహేతుకమైనవి కావు. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నందుకు 25% సుంకాలు వేస్తున్నాం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంది. సుంకాలు వేయటమే కాదు, తను ఇంకొక మాట ఏం చెప్పాడంటే, G7 దేశాలకు, యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ వస్తువులపైన 100% సుంకాలు వేయమని చెప్పాడు. అంటే భారత వ్యతిరేక వైఖరి ఏ స్థాయిలో ఉందో తన నిర్ణయాల్లో అనేది మనకు కనపడుతుంది. రెండోది రెమిటెన్స్. అంటే అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు ఉద్యోగాలు చేసి ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు పంపే డబ్బు పైన 5% సుంకం వేయటానికి నిర్ణయించి మళ్ళీ వెనుకకు తగ్గి 1% సుంకం వేస్తున్నాడు. ఏది పన్ను వేస్తున్నాడు. అక్కడ కూడా భారత వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనపడింది. ఇక ఇప్పుడు వచ్చేసరకు ఇంకొక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇది కూడా పూర్తిగా భారత వ్యతిరేక నిర్ణయంగానే కనపడుతుంది. ఎందుకంటే H1B వీసాల విషయంలో ఈ H1B వీసాల అప్లికేషన్ రుసుముని, అప్లికేషన్ ఫీజుని 6 లక్షలు ఇప్పటి వరకు ఉంటే ఏకాఏకిన 88 లక్షలకు పెంచేసిండు. 88. రైట్. శేషు గారు, కాస్త డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది. డాక్టర్ రాధా రఘురామ పాత్రుని, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రాధా గారు. రాధా గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే రాధా గారు, అసలు సుంకాలతోనే ఇటు మనం తల్లడిల్లిపోతున్నాము. సుంకాలు విధించి ఒకవైపు మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటే, మరోవైపు ఇప్పుడు ఈ వీసా పెంపు అనేది ఈ ట్రంప్ నిర్ణయం ఎలా చూడొచ్చు? ఎందుకంటే అసలు 6 లక్షలు, శేషు గారు చెప్పినట్టు ఒకప్పుడు 6 లక్షలు ఉండేది, దాదాపు ఇప్పుడు 88 లక్షలు. డాలర్స్తో పోలిస్తే $1,00,000 పెంచారు అంటే మామూలు విషయం కాదు. ఎందుకు ట్రంప్కి అసలు భారతీయుల మీద ఉన్న అంత అక్కసు ఏంటంటారు? ఎందుకు ఇంతగా పెంచుతున్నారు? ఈ అమెరికన్ వీసాస్ మనకు ఒకసారి ఆలోచన చేస్తే నియర్లీ 185 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వీసాస్ ఇస్తారండి. దీనిలో ఇమిగ్రెంట్ వీసాస్, అలాగే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్. అయితే ఇప్పుడు మనం H1B వీసా కోసం మాట్లాడుకుంటున్నాము. ఈ H1B వీసా ఇస్ అ నాన్ ఇమిగ్రెంట్ వీసా. అండ్ ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం చాలా ఆధారపడే వాళ్ళు, ఎస్పెషలీ మన ఇండియా వంటి దేశాల నుంచి వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని, సో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాక ఈ H1B వీసా ఇస్ ద ఫస్ట్ స్టెప్ అక్కడ వర్క్ చేయటానికి. నియర్లీ 71% ఆఫ్ ఈ H1B వీసా ద్వారానే మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ వర్క్ లోని స్థిరపడడం అయితే, అంటే స్టార్ట్ చేయడం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ H1B వీసా మేజర్ పర్పస్ ఏంటంటే, ఈ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని హైర్ చేసుకుని, అంటే కంపెనీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అక్కడ షార్టేజ్ ఉంటుంది కాబట్టి ఈ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని హైర్ చేసుకునే విధంగా ఈ H1B వీసా మేజర్ మోటివ్ అనమాట.
అయితే ఇప్పుడు ఈ ట్రంప్ నియర్లీ దీన్ని ఒక 90 lakh రూపీస్ అది పర్ ఇయర్ పెంచడం జరిగింది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ బర్డన్ ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్. అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అమెరికాలో ఉద్యోగం కోసం స్థిరపడాలి అని అనుకుంటున్నటువంటి భారతీయ స్టూడెంట్స్ కి ఇది ఒక వెరీ హ్యూజ్ బ్లో అనే మనం ఇక్కడ ఒక ఆలోచన చేయాలి. అయితే ఒకసారి జనరల్ గా ఈ H1B వీసాల కోసం ఒకసారి ఆలోచన చేస్తే చాలా మంది అంటే ట్రంప్ చెప్తున్నట్టు వంటి అంశాల్లో చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ఎస్పెషలీ ఈ స్టెమ్ సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇంజనీరింగ్ కానీ ఈ మ్యాథమెటికల్ ఫీల్డ్స్ లోని చాలా మంది స్టూడెంట్స్ సెటిల్ అవడం జరుగుతుంది. అయితే కొన్ని అనాలిసిస్ ప్రకారం అంటే మన వైట్ హౌస్ కూడా కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేసింది. వాళ్ళ డేటా పరంగా ఆలోచన చేస్తే ఈ H1B వీసాల ఆధారంగా తక్కువ వేజ్ లెవెల్ కి చాలా మంది ఇమిగ్రెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఈ ఇమిగ్రెంట్స్ తక్కువ వేజ్ కి వర్క్ చేయడం కారణంగా చాలా మంది స్కిల్డ్ అమెరికన్ ప్రొఫెషనల్స్ ఆర్ లూజింగ్ జాబ్స్. అంటే ఇది వాళ్ళ డేటా ప్రకారం వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు. సో దే ఆర్ లూజింగ్ జాబ్స్. అండ్ కొంత డేటా కూడా ఇచ్చారు 2022 డేటా ఆధారంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్కిల్డ్ అమెరికన్ ప్రొఫెషనల్స్ నియర్లీ కొన్ని డేటా ఆధారంగా 22 million స్కిల్డ్ అమెరికన్ ప్రొఫెషనల్స్ ని తీసేసి వాళ్ళ ప్లేస్ లో తక్కువ వేజ్ లెవెల్స్ తోని ఇండియన్స్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కి జాబ్స్ ఇచ్చారు అని డేటాస్ ఇప్పుడు ఏంటి వాళ్ళ అమెరికన్లకు ఎక్కడ ఉద్యోగాలు లేవు అని చెప్పేసి అమెరికా భారత్ నుంచి వలస వెళ్తున్న వాళ్ళని డ్రాప్ చేస్తున్నారు అనుకోవచ్చా? మేజర్ రీజన్ అయితే ఇటు ట్రంప్ కానీ అలాగే మిగిలిన ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళందరూ చెప్తున్నటువంటి ఆ విషయం ఏంటంటే బికాస్ ఇండియన్ వర్క్ ఫోర్స్ కానీ అలాగే వేరే దేశాల నుంచి ఇటు చైనా కానీ మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ కానీ సో దే ఆర్ హైరింగ్ అంటే ఐటీ కంపెనీస్ కానీ అలాగే మిగిలిన MNCs కానీ దే ఆర్ యాక్చువల్లీ హైరింగ్ అట్ అ వెరీ లో వేజ్. సో ఈ లో వేజ్ కారణంగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కి అక్కడ జాబ్ దొరకటం లేదు, అమెరికన్ స్కిల్ వర్క్ ఫోర్స్ కి జాబ్ దొరకడం లేదు. సో మిగిలిన దేశాల నుంచి వస్తున్నటువంటి ఈ వలసదారులందరినీ కూడా ఎంప్లాయ్ చేస్తున్నారు అనే ఆధారంగా ఈ డేటా ప్రకారం వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అయితే ఇది 2 decades నుంచి అంటే చాలా కాలం నుంచి నాంతున్న అంశమే అని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. బికాజ్ ఫ్రీడ్ మ్యాన్ ఒక బుక్ రాస్తాడు 2 decades బ్యాక్ నియర్లీ. వరల్డ్ ఈజ్ ఫ్లాట్ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ వరల్డ్ ఈజ్ ఫ్లాట్ అనే పుస్తకంలోని ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ఇండియన్స్ అండ్ చైనీస్ పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్ అని చెప్తారు అనే మాట రాస్తాడు. అయితే దీనికి కాంట్రడిక్టర్ తో జగదీష్ భగవతి వంటి మన ఇండియన్ ఆరిజిన్ ఎకానమిస్ట్లు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరిగింది. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అ గ్లోబలైజ్డ్ ఇరా. కంపెనీస్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ అ బెటర్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్, మన ఇండియన్ వర్క్ ఫోర్స్ చూస్తే దే ఆర్ మచ్ మోర్ స్కిల్డ్ అండ్ దే కెన్ డూ మచ్ మోర్ వర్క్ అండ్ దే కెన్ హైలీ డిసిప్లిన్డ్ ప్రొఫెషనల్స్. మన ఇండియన్స్ ఆర్ మచ్ మోర్ స్కిల్డ్ ఎస్పెషలీ స్టెమ్ ఫీల్డ్ లో చూసుకుంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో కూడా వాళ్ళు చెప్పిన అంశం ఎస్పెషలీ వీఆర్ 65% ఆఫ్ ద జాబ్స్ ఎస్పెషలీ ఇన్ స్టెమ్ రిలేటెడ్ ఫీల్డ్స్ 2019 డేటా ఆధారంగా ఆర్ ఆక్యుపైడ్ బై ఇమిగ్రెంట్స్ అనే అంశాన్ని ప్రస్తావించారు. సో ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఎస్పెషలీ అవర్ ఇండియన్స్ ఆర్ మచ్ మోర్ స్కిల్డ్. ఇది నేను చెప్పడం కాదు, చాలా మంది MNC CEOs కూడా అన్నమాట. సో వీఆర్ మచ్ మోర్ స్కిల్డ్. సో వెన్ యూఆర్ గెటింగ్ అ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కంపారిటివ్లీ అట్ అ లెసర్ వేజ్, నథింగ్ రాంగ్ బికాస్ undoubtedly these people are working for American GDP and American economy. ఆ విషయం అతను ఆలోచన చేసుకోవట్లేదు. అంటే బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్, బికాస్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ జాబ్స్ లూజ్ అవుతున్నాయి అన్న అంశం ఆలోచిస్తున్నారు. బట్ economic gains of America would be much more if these immigrants are working for you అనే అంశం ఒక్కసారి ఆలోచన చేస్తే లాంగ్ రన్ లో అమెరికా హ్యాస్ బీన్ బెనిఫిటెడ్ లైక్ దట్. అండ్ ఈ కాలంలో కూడా మనం గ్లోబలైజేషన్ ఇరాలో కూడా మనం నేషనలిస్టిక్ వాల్ ఏదైతే ట్రంప్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో బికాస్ ఆఫ్ దిస్ నేషనలిస్టిక్ వాల్ వాళ్ళ దేశంలో ఇన్ఫ్లేషన్ మరింత పెరిగే
ఆస్కారం కనిపిస్తుంది. శేషు గారు, ఓకే, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే అమెరికన్స్ కంటే కూడా మన ఇండియన్స్ కొంచెం ఫాస్ట్గానే ఉంటారు. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి చాలామంది ఇప్పుడు 20 years 30 years ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మన ఇండియన్స్. ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటే మన ఇండియన్స్కి ఉన్న నాలెడ్జ్ పరంగా చూసుకుంటే వాళ్ళకంటే వీళ్ళు బెటర్ అని అనుకోవచ్చు. బట్ ఎందుకు వాళ్లకు మాత్రమే అక్కడ జాబ్స్ రావాలి కానీ మన ఇండియన్స్ని తరిమేస్తే ఆ కంట్రీ డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుందనేది ఒకటి ఆలోచించట్లేదా? రాధా గారు అన్నట్టు ఎందుకు ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచించట్లేదు? ఓకే, అక్కడ నైపుణ్యం తక్కువగా ఉన్న వాళ్ళకి కనుక మేము ఉద్యోగాలు ఇస్తే మా కంట్రీ డెవలప్ అవుతుందని అనుకుంటున్నారు కానీ మన ఇండియన్స్ అంతా అమెరికన్స్ అంత ఫాస్ట్గా ఉన్నారా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఎస్పెషల్లీ? రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ ఆబ్జెక్టివ్స్ మారిపోయినాయి, వాళ్ళ స్లోగన్స్ కూడా మారిపోయినాయి. వాళ్ళు ఎలక్షన్ టైంలో ట్రంప్ తీసుకున్నటువంటి నినాదాలు ఏంటది? రోమ్ ఫర్ రోమన్స్ లెక్క అమెరికా ఫర్ అమెరికన్స్ అనేటటువంటిది, మాగా అనేటటువంటిది ఒక నినాదం వాళ్ళు తీసుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటటువంటి ఒక నినాదం తీసుకున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండోది ఏంటి అని అంటే ఇటీవల కాలంలో అమెరికన్ అధ్యక్షుడికి భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ H-1B వీసాల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా మీకు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ అతను చేసినటువంటి 2 కామెంట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఆ 2 కామెంట్స్ లో భారత వ్యతిరేక వైఖరి వాళ్ళ దగ్గర ఎంత ఉందనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఒకటి, ఇటీవల అతను చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశము అమెరికా నుండి ఒక్క మొక్కజొన్న కంకి కొనలేదా అనేటటువంటి కామెంట్ చేశాడు. అంటే భారత్ ని ఇన్సల్ట్ చేసేటటువంటి భారత్ వాణిజ్యం పైన తను చేస్తున్నటువంటి కామెంటు అమెరికన్ అధ్యక్షుడి యొక్క అక్కసు వెళ్ళగక్కినట్టుగా మనకు కనపడుతుంది. తర్వాత ఈ H-1B వీసాల విషయంలో ఈ అప్లికేషన్ ఫీజుని 6 లక్షల రూపాయల నుంచి 88 లక్షల రూపాయలకు పెంచుతున్నప్పుడు ఇదే హోవార్డ్ లుట్నిక్ చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటి తెలుసా? పనికి మాలిన వాళ్లను అమెరికాలోకి రాకుండా ఆపివేయాల్సిందే అని అన్నాడు. పనికి మాలిన వాళ్ళంటే ఎవరు అంటే ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్ థింగ్ ఏంటి అని అంటే అసలు H-1B వీసాలు ప్రతి సంవత్సరం ఒక 85,000 ఇస్తే దాంట్లో 71% కంట్రిబ్యూటెడ్ బై ది ఇండియన్స్. మనకు 71% ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఉంది, 11.7% మాత్రమే చైనా కాంట్రిబ్యూషన్ ఉంది. అంటే H-1B వీసాల ద్వారా అమెరికాకి ఎక్కువ ఎవరు వెళ్తున్నారు అంటే చదువుకున్న తర్వాత అక్కడ పనిచేయటానికి కానీ లేకపోతే వృత్తిపరమైనటువంటి నైపుణ్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అమెరికా వెళ్ళి పనిచేయటానికి కానీ వచ్చినటువంటి ఒక ఫెసిలిటీయే కదా ఇది. 1990లో H-1B వీసా వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్కిల్డ్ వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను అవకాశాలు ఇవ్వటం కోసమే కదా వచ్చింది. బట్ ఇప్పుడు అదే వీసాలతోటి ఎక్కువ ఇండియన్స్ వెళ్తున్నారని ఈ హోవార్డ్ లుట్నిక్ చేస్తున్నటువంటి వ్యాఖ్యానం ఏంటది? పనికి మాలిన వాళ్ళను అమెరికా రాకుండా ఆపివేయాల్సిందే అని అంటే ఇండైరెక్ట్ గా అంటున్నటువంటి మాట ఏంటది? ఇండియన్స్ పనికిరానిటువంటి వాళ్ళు అయితే ఇవాళ అమెరికాలో నడుస్తున్నటువంటి పెద్ద పెద్ద టెక్నో సంస్థలకు సీఈఓలు ఎవరు? సత్యనాథన్ల ఎవరు? సుందర్ పిచాయ్ ఎవరు? లక్ష్మీ నరసింహన్ ఎవరు? శైలేష్ బెజూరిబి ఎవరు? వీళ్ళందరూ కూడా ఇండియన్సే టాప్ మోస్ట్ మీ కంపెనీస్ ని సీఈఓలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్లే కదా. కాబట్టి మనకు స్కిల్డ్ లేబర్ ఉంది, దట్ అవైలబుల్ అట్ ది లోయర్ ప్రైస్, లోయర్ వేజెస్. మనం స్కిల్డ్ ఉంది, లోయర్ ప్రైసెస్ కి అవైలబుల్ ఉంటది. కాబట్టి అమెరికన్ కంపెనీస్ కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీస్ కానీ దే ఆర్ ఎంకరేజింగ్ ది ఇండియన్ టెక్నోక్రాట్స్, ఇండియన్ వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఎక్స్పర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారనే విషయాన్ని గమనించాలా. ఇదే కాదండి, ఇటీవల అమెరికన్ ప్రెసిడెంట్ స్వయంగా 2 కంపెనీలకి జస్ట్ సూచన చేశాడు. ఏం సూచన చేశాడు? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కి గూగుల్ కి ఒక సూచన చేశాడు. ఏం చేశారు? మీరు ఇండియన్స్ ని చైనా వాళ్ళని ఎంప్లాయీస్ గా పెట్టుకోవద్దు. డైరెక్ట్ గా కంపెనీస్ కి అమెరికన్ ప్రెసిడెంట్ చేసినటువంటి సూచన ఏంటి అని అంటే ఈ 2 టెక్నో కంపెనీస్ కి, వరల్డ్ ఫేమస్ కంపెనీస్ కి డైరెక్ట్ గా ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఇండియన్స్ ని ఎంప్లాయీస్ గా పెట్టుకోవద్దు. తర్వాత మీరు చాలా యాపిల్ అనేటటువంటి సంస్థని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇండియాలో పెట్టొద్దు అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా తను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు భారత్ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎందుకు అంటే అమెరికా చెప్పినట్లుగా భారత్ వినట్లేదు,
అమెరికా చెప్పినట్లుగా ట్రేడ్ నెగోషియేషన్స్ లో గివ్ అప్ ఇవ్వట్లేదు. అమెరికా చెప్పినట్లుగా రష్యా తోటి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవట్లేదు. ఇవన్నీ కారణాలతోటి ఎంత వీలైతే అంతగా భారత్ ని ఇబ్బంది పెట్టేటటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు. అది సుంకాల విషయంలో అదే జరిగింది, రెమిటెన్స్ విషయంలో అదే జరిగింది, ఇప్పుడు H1B వీసాల విషయంలో కూడా అదే జరుగుతుంది, తరువాత కంపెనీస్ కి వార్నింగ్ ఇచ్చే విషయంలో అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదే హోవార్డ్ లుట్నిక్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటే అమెరికన్స్ కి ఇవ్వండి, అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి బయటకు వస్తున్నటువంటి వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. కానీ H1B వీసాల ద్వారా అమెరికాలోకి వస్తున్నటువంటి ఇండైరెక్ట్ గా ఇండియన్స్ కి మీరు అవకాశాలు ఇవ్వద్దని చెప్తున్నట్టే కదా. బట్ ఇప్పుడు గ్లోబలైజేషన్ ఎరాలో మీరు ఇందాక మేడం చెప్తున్నట్టుగా మీకు నేషనల్ వాల్స్ కట్టుకోవాలి అని అంటే అంతే ఉంటుంది కదా. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ అవుతున్నప్పుడు మీరు ఈ రిస్ట్రిక్షన్స్ తోటి, అంటే భారత్ ఏం చేయాలనో అమెరికన్ ప్రెసిడెంట్ నిర్ణయిస్తాడా? మనం ఎవరితో వ్యాపారం చేయాలనో అమెరికన్ ప్రెసిడెంట్ నిర్ణయిస్తాడా? మనం ఎక్కడ క్రూడ్ దిగుమతి చేసుకోవాలనో అమెరికన్ ప్రెసిడెంట్ నిర్ణయిస్తాడా? కాబట్టి ఇది ఏంటంటే భారత్ ని ఇబ్బంది పెట్టడానికి ఏ అవకాశాన్నైనా అమెరికా వాడుకుంటుంది. ఇప్పుడు ట్రేడ్ రిలేషన్స్ లో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సుంకాల విధింపు వల్ల మన ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఆల్టర్నేటివ్స్ తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? ఒకటి జిఎస్టీ స్లాబ్లను తగ్గించుకున్నాము, రెండోది కొత్త ప్రపంచ మార్కెట్లను వెతుక్కునేటటువంటి క్రమంలో మనం ఒక బ్రిక్స్ లెక్క ఒక కూటమిని ఏర్పాటు చేయాలి. రష్యా, ఇండియా, చైనా ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఏర్పాటై సక్సెస్ అయితే అమెరికాకి చాలా పెద్ద దెబ్బ. అది వాణిజ్య విషయంలో కానీ డాలర్ విషయంలో కానీ చాలా పెద్ద దెబ్బ జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంటే భారత్ ని ఎంత ఇరుకును పెట్టాలో అంత నిర్ణయాలను తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ H1B వీసాల అప్లికేషన్ చార్జెస్ ని అబ్నార్మల్ గా పెంచేశాడు. అబ్నార్మల్ గా అంటే 6 లక్షల రూపాయలు ఒక అప్లికేషన్ ఫామ్ ఫీ ఉంటే 88 లక్షలకి పెంచుతున్నాడు. అంటే అది డైరెక్ట్ గా ఇండియా నుంచి అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళపైన, అవకాశాలు వెతుక్కునేటటువంటి వాళ్ళపైన తీవ్ర ప్రభావం పడేటటువంటి అవకాశం కనపడుతుంది. రాధా గారు, మన ఇండియన్సే దాదాపు 71% అమెరికాకు వెళ్తున్నారు అని అంటే ఎందుకు అమెరికానే ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? మిగతా కంట్రీస్లో లేనిది అమెరికాలో ఏముంది? మన తర్వాత చైనీస్ ఉన్నారు. సరే, ఇప్పుడు 88 లక్షల రూపాయలు సంవత్సరానికి కట్టాలి అంటే ఇప్పుడు కట్టుకొని వెళ్ళే పొజిషన్లో ఎవరైనా ఉన్నారా? మరి ఇంతకు ముందు ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళ ఆశలు ఇక్కడతో అడియాసలు అవ్వాల్సిందేనా? అమెరికా $1 million డ్రీమ్స్ వాజ్ దేర్ అండి. అంటే ఇది కరెంట్ సినారియో కాదు, ఇట్ హ్యాస్ బీన్ ఫర్ డికేడ్స్. అయితే ఆఫ్ లైట్ మనం ఆలోచన చేస్తే నాట్ ఓన్లీ అమెరికా, ఇటు యూకే కానీ అలాగే ఇతర యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కానీ, సో అదర్ డెస్టినేషన్స్, ఎస్పెషలీ ఈ ట్రంప్ సెకండ్ టైమ్ ఆఫ్ ప్రెసిడెన్సీ స్టార్ట్ అయ్యాక సో స్టూడెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ ఆప్టింగ్ ఫర్ అదర్ డెస్టినేషన్స్. అయితే ఇక్కడ ఒక ఆలోచన చేయాలి. బికాస్ చూస్తే చైనీస్ స్టూడెంట్స్ కానీ చైనా ప్రొఫెషనల్స్ కానీ దే ఆర్ గోయింగ్ అవుట్ అండ్ దే ఆర్ మేకింగ్ అ బిగ్ నేమ్ ఫర్ దెమ్ ఇన్ అదర్ కంట్రీస్. బట్ అట్ ద సేమ్ టైమ్ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ చైనీస్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ బిల్డింగ్ అప్ చైనా. దట్ ఈస్ హౌ చైనా ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఏర్పడింది. సో మన స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ కూడానా, సో దెర్ ఈస్ నథింగ్ వాట్ యూ కాంట్ గెట్ ఇన్ దిస్ కంట్రీ. సో వాళ్ళు ఒకసారి దే షుడ్ థింక్ బ్యాక్. బికాస్ యూ హ్యావ్ ఇండియాలో యూ హ్యావ్ యూపీఐ అండ్ ఆధార్, వరల్డ్ క్లాస్ సిస్టమ్స్ ఇండియా హ్యాస్ బిల్డ్ అప్. అండ్ ఇప్పుడు స్టార్టప్ సిస్టమ్స్ కానీ అలాగే స్టార్టప్స్ కానీ అలాగే స్టార్టప్స్ ఎంకరేజ్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ కానీ దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఎవ్రీ nook and corner of our country. And today మన country has been passing through a very special demographic profile. మన working age group of population is becoming less.
ఓకే. ఇప్పుడు రైట్ నౌ ఉన్నది 28 ఇయర్స్ ఉన్నది. అండ్ రాబోయే కాలంలో దిస్ ఇస్ గోయింగ్ టు బి స్టిల్ బికమింగ్ లో. అండ్ 2045 దాకా ఈ వర్కింగ్ ఏజ్ గ్రూప్ పర్సంటేజ్ మన భారతదేశ ఎకానమీలోని తక్కువగా ఉండే పరిస్థితి. సో టుడే హోల్ వరల్డ్ ఈస్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. సో అమెరికా వంటి డెవలప్డ్ వెస్టర్న్ ఎకానమీస్ కి చాయిస్ చేసుకునే అంశాల్లో ఆలోచిస్తే మేబీ దే ఆల్ ఆఫ్ దెమ్ ఎయిదర్ ఫర్ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, అలాగే మేకింగ్ మనీ కానీ, అలాగే ఆపర్చునిటీస్ కానీ, ఇవన్నీ వెతుక్కుని ఇప్పటి వరకు వెళ్ళటం జరిగింది. అయితే ఓవర్ అ పీరియడ్ లాస్ట్ 5 years నుంచి ద ట్రెండ్ హ్యాస్ బీన్ చేంజ్ క్వైట్ చేంజింగ్. అండ్ అమెరికాకి ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ వెతుక్కోవడం ఆల్రెడీ జరిగింది, either యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఆర్ స్విట్జర్లాండ్. బట్ మనం చాలా కంట్రీస్ చూస్తే ఇప్పుడు దేర్ హ్యాస్ బీన్ అ కైండ్ ఆఫ్ జీనోఫోబియా, దేర్ హ్యాస్ బీన్ అ కైండ్ ఆఫ్ రేసిస్ట్ ఇష్యూస్ మనకి రిపోర్ట్ కూడా అవడం జరిగింది. సో మేబీ దిస్ ఈస్ అ టైమ్ దట్ దిస్ గోల్డెన్ పీరియడ్ దట్ పీపుల్ షుడ్ కమ్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ అవర్ economy and make India the number one fastest growing economy, because we have enormous amount of opportunities and our country ఒక ఇప్పుడు ఏంటి demography ట్రంప్ dividend వేసిన and ఈ massive వీసా growth. పిడుగుతో ఇప్పుడు భారతీయులు ఎవరు భయపడట్లేదు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇంకొక వేరే ఆల్టర్నేట్ కంపెనీస్ ఉన్నాయి, వేరే ఆల్టర్నేట్ కంట్రీస్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అవి కూడా యూస్ చేసుకోవచ్చా? సో ఈ విషయంలో ఏమాత్రం ఇండియన్స్ ఇప్పుడున్న పొజిషన్లో మాత్రం ఏమాత్రం భయపడట్లేదు అనుకోవాలా? ఇప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి, బికాస్ కట్టుకునే వాళ్ళు 88 lakhs అంటే కట్టుకుంటారు రాధా గారు. బట్ మిగతా అందరికీ ఉంటుంది, మనం అమెరికా వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, ఒక గోల్ అనేది ఉంటుంది కదా స్టూడెంట్స్ అందరికీ కూడా. yes, right. Students, one thing ante they should be very clear, and because we are living in a technology dominated era. So sitting in India, if you wish, you can take any course online. Elanti course aina, elanti professor is always accessible. So students all should think on that. And one best thing that the government has did is manaki foreign university, most of the foreign university campuses have been started opening in India also. So only just don't America ఒకటే డెస్టినేషన్ కాదు, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అ గ్లోబలైజ్డ్ ఎరా అండ్ ద నాలెడ్జ్ ఎవ్రీవేర్ ఈజ్ యాక్చువల్లీ యాక్సెసిబుల్. సో దోస్ హూ వాంటెడ్ టు గో ఫర్ అమెరికా ఆర్ ఎనీ అదర్ కంట్రీ, యూ కెన్ ఆల్వేస్ గో. అండ్ బట్ ఆల్ ద లీగల్ ఫార్మాలిటీస్ కరెక్ట్ గా కంప్లీట్ చేస్తూ వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఈ H1B వీసాపై ఫీజు పెంచడం అన్నది క్లియర్లీ ట్రంప్ పాలసీస్ ఎగెనిస్ట్ ఇండియా ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి మేజర్ రీజన్ ట్రంప్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు వాట్ ఎవర్ గ్రోత్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఈ గ్రోత్ అంతా ఏషియా నుంచే జరుగుతుంది. ఎయిదర్ ఇండియా, చైనా అండ్ రష్యా, ఈ ట్రయలేట్ ఈస్ గోయింగ్ టు డామినేట్ ద వరల్డ్ ఎకానమీ. నెక్స్ట్ భయం అతనికి పట్టుకుంది, మేబీ బ్రిక్స్ కరెన్సీ గనక నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో లాంచ్ అయితే కంప్లీట్లీ అమెరికన్ ఎకానమీ ఈస్ గోయింగ్ టు కొలాప్స్. సో మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ ఆఫ్ బ్రిక్స్ కరెన్సీ కానీ, అలాగే ఏషియన్ గ్రోత్ మొమెంటమ్, ఇవన్నీ కూడా చూసి మేబీ ఈ పాలసీ ఇనిషియేటివ్స్ అన్ని కూడా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అవుట్ ఆఫ్ యాంగర్ ఈ పాలసీస్ అన్ని తీసుకుంటున్నారు అని మనకి అనిపిస్తున్నటువంటి అంశం. బికాస్ బ్రిక్స్ కరెన్సీ కనుక లాంచ్ అయితే అమెరికన్ డాలర్ ఈస్ ష్యూర్లీ గోయింగ్ టు లూజ్ ఇట్స్ weight. Next issue, we did not agree to open our agriculture and agriculture allied sectors field. అమెరికా ఈ FTA డీల్ లో భాగంగా ఓపెన్ చేయాలి అన్న అంశాన్ని మన ముందుకు తెచ్చినప్పుడు we did not compromise on that, we did not agree on that, which is a very very strong and good initiative by the government. So maybe out of all these issues, Trump has been very ఆయన వాయిస్ లోని, ఆయన స్టేట్మెంట్స్ లోని, he has been quite vocal against anger against India and the Indian economy. Few days back అతను సత్యం నాదెళ్ల గారితో కూడా మాట్లాడినప్పుడు he tried to make a statement for which సత్యం నాదెళ్ల గారు చాలా స్ట్రాంగ్ ఆన్సర్, అలాగే వెరీ డీసెంట్ మేనర్ ఆన్సర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అండ్ మైక్రోసాఫ్ట్ కూడా ఇంకా దీనిపైన ఎటువంటి స్పందన కూడా వ్యక్తం చేయలేదు. ట్రంప్ చెప్పినప్పటికీ కూడా 21 లోపు అమెరికా తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినప్పటికీ కూడా ఇంకా మైక్రోసాఫ్ట్ నుంచి అయితే ఎటువంటి రిప్లై లేదు. సో ఏంటి, ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఎటువంటి రిప్లై ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారు? తిరిగి రావాలి అని అంటే అమెరికాకు వాళ్ళు వదిలేసుకుని వెళ్ళిపోతారు అమెరికాకి? హలో
రైట్ శేషు గారు, H1B వీసా కింద అమెరికాకు వస్తున్న ఉద్యోగాలు దాదాపు అంటే వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు చేస్తే వచ్చేది దాదాపు $60,000 ఉంది. ఇప్పుడు వార్షిక జీతం $1,00,000 అయితే మరి కంపెనీలు వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఈ 90 లక్షలు 88 లక్షలు పెట్టి పంపించే అవకాశాలు ఇప్పుడు ఏమైనా ఉంటాయా? అది అసలు సాధ్యమే అంటారా? ఎందుకు పంపిస్తామని అనుకుంటారు కదా ఎవరైనా. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, కానీ కంపెనీస్ అయితే అంత ఖర్చు పెట్టి ఇంతమందిని అని పంపిస్తాయా? లేదు ఇంతమంది సెలెక్టెడ్ పీపుల్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పనిచేస్తే బాగుంటుంది అనుకుని వాళ్ళ మీద వరకే ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫీ పెంచడం వల్ల ఇది హైలీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అవును. హూ కెన్ బేర్ ఇట్? ఈ ఎక్స్పెన్సివ్ ని ఎవరు బేర్ చేయగలుగుతారు అని అంటే అక్కడ ఇంతకంటే గొప్ప అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే బేర్ చేయగలుగుతారు. బట్ ఇది మోస్ట్ ఆఫ్ దట్ ఇండియన్స్ హ్యావ్ ఎన్ డ్రీమ్. మనకి ఎప్పటి నుంచో చెప్తుంటాం అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, అమెరికా వెళ్ళి చదువుకోవాలనేటటువంటిది ఒక కళ, ఒక డ్రీమ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో బట్ ఇంత కాస్ట్లియర్ అవుతున్నటువంటి క్రమంలో అక్కడ ఈ మధ్య తరగతి వాళ్ళకి, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇది ఒక అందుబాటులోకి రాకుండా పోతుంది. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పీపుల్, ఒక సాలరీడ్ ఎంప్లాయిడ్ పీపుల్ 30-40 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లలని అమెరికా పంపిస్తున్నారు, లేకపోతే అక్కడ ఉద్యోగాలు చేయడానికి పంపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఎకైకిన ఫర్ యానం 88 lakhs అంటే బట్ ఎట్ అవుతుంది అనేది ఇది ఒక ప్రశ్న వస్తుంది. రెండోది ఇది ఏంటి అంటే ఎక్కడ వీలైతే అక్కడ అమెరికన్ ఇన్కమ్ ని పెంచుకోవాలనేది ట్రంప్ ఉద్దేశం. అదే ట్రంప్ కూడా గతంలో తన ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో కానీ, తర్వాత జనవరిలో తను అమెరికన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు కానీ తను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు అమెరికన్స్ పన్నులు కట్టి ఎందుకు బాధపడాలా? మనం ఈ ట్యాక్స్ బర్డెన్ ఏదో మన దేశంలోకి వస్తున్నటువంటి వాళ్ళపైన, మన దేశంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళపైన వేయాలి కదా. మనం ఎందుకు శిక్షించుకోవాలి? అమెరికన్లు ఎందుకు శిక్షించుకోవాలి అనేటటువంటి కోణంలోనే ఇవాళ అమెరికన్ గవర్నమెంట్ ఆదాయం పెంచడానికి ఎన్ని ఎత్తులు వేస్తున్నారు మీరు చూడండి. అమెరికన్ ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేటటువంటి కార్యక్రమానికి ఎలాన్ మస్క్ ని చైర్మన్ గా పెట్టి ఒక కార్యక్రమం చేశారు అనేది మనకు తెలుసు. తర్వాత ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. ఫర్ వాట్ ద రీజన్? ఇప్పుడు మీరు అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నటువంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళ ఆశలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆకాంక్షలను పణంగా పెట్టుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. ఎంత కార్డ్ అవుతుంది? $10 లక్షల అవుతుంది. ఇప్పుడు $1 లక్ష H1B వీసా విషయంలో ఫీజు నిర్ణయిస్తే మీరు ట్రంప్ గోల్డ్ కార్డు తీసుకోవాలంటే $10 లక్షల చెల్లించాల్సి ఉంటుంది. $10 లక్షల చెల్లించినటువంటి వాళ్ళకి లైక్ గ్రీన్ కార్డు హోదా ఇచ్చేసి ఆ దేశంలో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడానికి అవకాశం ఉందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? రెవెన్యూను పెంచుకునేటటువంటి కార్యక్రమంలో ఇవన్నీ ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే హౌ వి కంట్రోల్ ది ఇండియా. భారతదేశాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకొని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, తను చెప్పినట్లు వినాలి. ఎందుకంటే ఇట్స్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఒకటి. రెండోది మనం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎమర్జ్ అయ్యాం. థర్డ్ ఎకానమీగా కూడా ఎమర్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దట్ ఇన్ ఫ్యూచర్ లో బట్ ఇండియా విల్ బికమ్ ఎ స్ట్రాంగర్ ఇన్ ట్రేడ్, స్ట్రాంగర్ ఇన్ ది ఎకానమీ, స్ట్రాంగర్ ఇన్ ది మార్కెట్. ఇంత స్ట్రాంగ్ అవుతున్నటువంటి కంట్రీని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేది ఆయన ఉద్దేశం. బట్ మనం ఏంటది? అమెరికా మనకి సహజ మిత్రుడు కాదు, నమ్మదగ్గ భాగస్వామి కాదు. అందుకని మనం ఏం చేస్తున్నాము అంటే బట్ ఇప్పుడు ఈ టారిఫ్స్ వచ్చినటువంటి నేపథ్యంలో, ట్రంప్ భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవడానికి సిద్ధంగా లేము. అమెరికన్స్ కో లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ తో నిర్ణయించేటటువంటి దానికి మనం సిద్ధంగా లేము. కాబట్టి మనం ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నాం. మనం ఆల్టర్నేటివ్స్ వెతుక్కునేటటువంటి క్రమంలో ఇవాళ ఎంత కాదనుకున్నా ఇప్పుడు అమెరికాకే ఎక్కువ వెళ్తున్నారు ఇండియా నుండి. మనం వెళ్ళేటటువంటి వాళ్ళ శాతం కూడా మీకు ఇందాక నేను చెప్పాను, 71% మంది H1B వీసాలు తీసుకొని ప్రతి సంవత్సరం వెళ్తున్నారు. బట్ ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ పెట్టుకునే క్రమంలో ఏంటి అంటే ఇక్కడ స్టార్ట్అప్స్ ని డెవలప్ చేసుకోవటం, ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసుకోవటం, ఇక్కడ ఆత్మ నిర్భర్ చేసుకోవటం, ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ ఎకానమీని పెంచుకోవటం, ఇక్కడే మనం అవకాశాలను ఎక్కువగా పెంచుకునేట్టు ఒక ఎత్తుగడైతే, రెండోది వరల్డ్ లో మనకి మిత్ర దేశాలు ఏంటి వాటిని డెవలప్ చేసుకోవటం.
చేసుకోవటం. మూడో అంశం ఏంటి అని అంటే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ని, ఆల్టర్నేటివ్ జాబ్ ఓరియంటేషన్ ని, జాబ్ ఆపర్చునిటీస్ ని వెతుక్కొని వెళ్ళటం. బట్ మనకు కనపడేటటువంటి ఒక సహజ పరిణామం ఏంటది, ఒక న్యాచురల్ ఇండికేషన్ ఏంటి అంటే స్కిల్డ్ మైగ్రేట్ టు అమెరికా ఫర్ జాబ్స్, అన్స్కిల్డ్ మైగ్రేట్ టు గల్ఫ్ ఫర్ జాబ్స్. ఇది జరుగుతుంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఇదే. కాబట్టి దీన్ని మనం మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు, అమెరికన్ పెట్టేటటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి లొంగాల్సిన అవసరం లేదు. మీకు ఒక మంచి మాట చెప్తాను. ఇప్పుడు మా ఎకానమీలో ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే టారిఫ్స్ అనేది, సుంకాలు అనే దాన్ని ప్రపంచ వాణిజ్యాన్ని వృద్ధి కోసం అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ కు వాడాలా, లేకపోతే ఎక్స్పోర్ట్స్ ని ఇంపోర్ట్స్ ని రెగ్యులేట్ చేయడం కోసమో ప్రమోట్ చేయడం కోసమో వాడాలా. దట్స్ ఎ మీనింగ్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ది టారిఫ్స్. కానీ ట్రంప్ ఏం చేస్తున్నారు తెలుసా అండి, ప్రతీకారాలు తీర్చుకోవడం కోసం ఈ టారిఫ్స్ ని వాడుతున్నాడు. అంటే బియాండ్ ఎకానమీకి పోతున్నాడు. అందుకే ట్రంప్ ని ఏమన్నారంటే ఆర్థిక నిరక్షరాస్యుడు అని ఒక ఎకనామిస్ట్, అమెరికన్ ఎకనామిస్టే ట్రంప్ ని విమర్శిస్తాడు. ఏంటంటే ఈజ్ అన్ ఇల్లటరేట్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఆర్థిక శాస్త్ర నిరక్షరాస్యుడు, ఈయనకి తెలవట్లేదు. అంటే యూరోపియన్ యూనియన్ ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది? యూరోపియన్ యూనియన్ ఒక మాట ఒక స్మాల్ వర్డ్, మంచి మాట, అందుకే చెప్తున్నాను. యూరోపియన్ యూనియన్ ఏం చెప్పింది అని అంటే రాజకీయ కక్షలు తీర్చుకోవటానికో లేకపోతే మీరు కక్ష తీర్చుకోవటానికో ఈ టారిఫ్స్ ని ఒక ఆయుధాలుగా వాడొద్దు అని చెప్పింది. అంటే ట్రంప్ మన మీద కక్ష తీర్చుకోవడం కోసం టారిఫ్ ని ఆయుధంగా వాడుతున్నాడు. ఇంకొక అమెరికన్ ఎకనామిస్ట్ ఏం చెప్పాడు తెలుసా, ఏనుగు లాంటి భారత్ ని ఎలుక లాంటి అమెరికా పిడికిలి బిగించి గుద్దటానికి ప్రయత్నం చేస్తుంది అన్నాడు. అంటే నొప్పి అవుతుందా? ఏనుగుని ఎలుక పిడికిలి బిగించి కొడితే నొప్పి అవుతుందా? బట్ ఇవన్నీ కూడా అవే ప్రయత్నాలు. బట్ ఇండియా విల్ ఓవర్కమ్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్. We have such a strongness, we have such a guts. 100%. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శేషు గారికి, డాక్టర్ రాధా రఘురామపత్రుని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు రాధా గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ట్రంప్ వేసిన ఈ వీసా పిడుగు వల్ల అమెరికా వెళ్ళాలి అనుకునే సామాన్యుని కలగానే ఉండిపోతుందా, లేదు అంతకంటే ఎక్కువ కృషి చేసి మన భారత్ని ఇంకా డెవలప్ చేసుకుంటుందా? ఎస్పెషల్లీ ట్రంప్ వేసిన ఈ వీసా పిడుగు వల్ల భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.